నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. ఆర్ఎండ్బి వాళ్ళకు విన్నవించి ఆ రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ పెట్టియాలి, లేకుంటే కొత్తది పెట్టిస్తారా అది చేయాలి. ముఖ్యంగా సార్, మాకు వాగు దగ్గర ఉన్నది కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు కొత్తగా నా గ్రామ సర్పంచ్కు ఏం పనులు లేవు కానీ నీళ్ళు ఇచ్చేది ఒకటే మిగిలింది. యువకుడు ఉన్నాడు, ఏదో ఉన్నా. ఈరోజు ఎవరైనా గ్రామం నుంచి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ముందుకు వచ్చి ఒక నిమిషం మాట్లాడగలరు. పురుషోత్తం గారికి, రవణ గారికి, సీనన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సాదర స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాకు గ్రామంతో పాటు చేసిన గ్రామ ప్రజలకు, మహిళలకు, అక్కలకు, చెల్లెలకు గుడి చైర్మన్గా ఎన్నికపడ్డా. గుడికి అభివృద్ధి పనులు చేయగలుగుతామని చెప్తున్నా సార్. ఇంకొకటి నేను చైర్మన్ అయిన ఆధ్వర్యంలో ముందల రేకుల షెడ్లు అవి వేయాలనుకుంటున్నాం సార్ మేము. ఇంకోటి ఈసారి కూడా కౌలుకు రేటు ఎక్కువ వచ్చింది, ఈ పొలానికి అభివృద్ధి చేస్తాం సార్. మేము అందరి సహకారంతో అభివృద్ధి చేస్తాం సార్. ఎమ్మెల్యే మనోరెడ్డి సార్ కూడా అభివృద్ధి దారంలో చేస్తాం సార్, సహకారంతో. ఓకే సార్. దాటలేకపోతుంటే మీ గర్భిణులకు, స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వచ్చిన 6 నెలల లోపలనే అన్నకు రిక్వెస్ట్ చేసి దాన్ని ఎంబడబడి కంప్లీట్ చేసే స్థాయి ఖాళీ మన గౌరవ ఎమ్మెల్యే గారికే దక్కుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకనగా అసాధ్యాలని సుసాధ్యాలు చేయగలుగుతాడు. వస్తూ ఈరోజు మీటింగ్ ఉందంటే నిన్న 289 కోట్లను మన తాండ్రుకు పట్టుకొచ్చిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. ఏవైతే చాలా రోజుల నుంచి పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు చేయని పనులని గౌరవ ఎమ్మెల్యే గారు మన తాండూరుకి ఒక అదృష్టంగా భావించి ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఈ విషయానికై ధన్యవాదాలు సార్. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా గత 2 సంవత్సరాల్లో ఎలా అయిందో దానికి రెట్టింపు స్థాయిలో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు కానివ్వండి, ఇందిరామైన్లు కానివ్వండి 100% కంప్లీట్ చేసి మనము తాండూరు యొక్క అభివృద్ధి చెందిన తాండూరు ప్రాంతంగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నారాయణపూర్ నుంచి కూడా తాండూరుకి, పాత తాండూరుకి ఇప్పుడు 4 కోట్లు పెట్టి టెండర్ కూడా పిలపడం జరిగింది. అక్కడ రైల్వే బ్రిడ్జ్ తో కొన్ని ప్రాబ్లం నుంచి రాలేకపోయింది. తప్పకుండా ఈ వారం 10 రోజుల్లో మనం అందరం కూడా కూర్చొని ఒకసారి మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఎక్కడ డ్యామేజ్ అవుతున్నది, ఎక్కడ ఇబ్బంది అవుతున్నది, ఎవరెవరు ల్యాండ్స్ అవుతుందో మీరు కూడా దానికి సహకరించండి. దానికి ఎన్ని డబ్బులైనా ఇచ్చే బాధ్యత నాకు ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని తప్పకుండా వస్తాను. ఇప్పటికే 4 కోట్ల రూపాయలు ఉన్నాయి, మిగతాది కూడా ఇంకెన్ని అయినా సరే, ఎందుకంటే నేను 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు జీవనికి నుంచి కనెక్టివిటీ ఈ రోజు నారాయణపూర్కి తీసుకొస్తున్నాం. జీవనికి ఇక్కడ పెడితే 15 నిమిషాల్లో ఈ రోజు నారాయణపూర్ రాగలడానికి మీకు అంత మంచి రోడ్ చేస్తున్నాం. ఈ నుంచి మీకు తాండూరుకి, పాత తాండూరుకి 5 నిమిషాలే. వాస్తవం కూడా మంచిగా ఉంటుంది చాలా, ఎందుకంటే దీని నుంచి ఎక్కడి నుంచో పోవాల్సి వస్తుంది. ఇప్పుడు చుట్టూ తిరిగి 20 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. పక్కకి ఉన్నటువంటి 5 కిలోమీటర్లు ఉన్నటువంటి తాండూరుని 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది. దీని అందరూ కూడా గమనించి ఇప్పుడు వేదిక మీదటువంటి గౌరవ పెద్దలు ఉన్నారు, అందరం కలిసి గ్రామస్తులు అందరూ కూడా, పెద్ద మనుషులు అందరూ కూడా కలిసి పోదాం, నడుచుకుంటూనే పోదాం. ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందిని వాళ్ళతో మాట్లాడదాం. మీరు కూడా అందరినీ మనం ఒప్పించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వారికి అక్కడ నష్టం వస్తుందంటే మనం ఆర్థికంగా కానీ, గవర్నమెంట్ పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి లాభం చేయాలన్నా కానీ తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా చేద్దాం. ఈ గ్రామానికి కనెక్టివిటీ అందరం ఏ ఒక్కరితో నీకు ఇబ్బంది, అందరం కలిసిపెట్టిగా ఇప్పుడే చెప్పిండు. మేము ఎలక్షన్స్ అప్పుడే పార్టీ మంచి మాట చెప్పిండు. వాస్తవం కూడా గ్రామం అభివృద్ధి కావాలంటే ఎలక్షన్స్ అప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు ఉండాలి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా జనరల్ కండవాలని పక్కకెట్టి అందరూ కూడా కలిసిపెట్టి, మీరు కానీ యువకులు ఉన్నారు, అమృత వాళ్ళ కొడుకు రాజు, వీళ్ళందరూ కూడా అవుతారు, యువకులు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు, మనం అందరం కూడా కలిసి ఏ విధంగా గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలన్న వాటర్ సమస్య ఉన్నట్టు ఖచ్చితంగా మీకు వాగు దగ్గరనే ఉన్నది. ఒక బావి కావాలంటే శాంక్షన్ ఇద్దాం. పైప్ లైన్ లేకుంటే కూడా మళ్ళీ మంచి పైప్ లైన్ వేయించే బాధ్యత నేను తీసుకుంటా. పర్మనెంట్ మంచి నీళ్ళు దాపించే ప్రయత్నం ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది. నేను ఖచ్చితంగా మీకు బావి జరుపు, బోర్ కావాలంటే కూడా ఇమ్మీడియట్ బోర్ వేపిద్దాం. దానికి మోటార్ కావాలంటే కూడా ఇప్పించి మీకు మంచి నీళ్ళు ఇప్పించే ఏర్పాటు బాధ్యత తీసుకుందాం. కరెంట్ లేదని చెప్పి రాజు కానీ మీరందరూ కూడా నా దగ్గర వినమని రావడం జరిగింది. ఎంబడే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కూడా రేపు మాకు తొందరగా ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ కరెంట్ ప్రాబ్లం లేకుండా చేపిద్దాం.
ఇంకోటి కూడా ఇప్పుడు కాశీపూర్ నుంచి వచ్చే రోడ్డు ఇబ్బందికరంగా ఉంది, దానికి కూడా శాంక్షన్ అయిపోయింది. ఆ రోడ్డు కూడా 45 లక్షలు టెండర్ ప్రాసెస్ లో ఉంది, అది కూడా కంప్లీట్. మీరు బసిరాబాద్ పోవాలన్నా, లక్ష్మీనాథపూర్ పోవాలన్నా, కొడంగల్ పోవాలన్నా ఈ రోడ్డు కూడా ఇంపార్టెంటే, అది కూడా తొందరగానే కంప్లీట్ చేయించే బాధ్యత తీసుకుందాం. దీంతో పాటు ఈ రోజు ఇప్పుడే 3 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడే మనం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా నారాయణపూర్ గ్రామంలో నిరుపేదలకు ఎవరైనా ఇల్లు లేకున్నా ఆ రోజు చెప్పినాం, ఖచ్చితంగా ప్రతి నిరుపేదకు ఆ రోజు ఇల్లు ఇస్తామని చెప్పినాం. మొదటి విడతగా 21 ఇల్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మనకి ఇప్పటికే 2000 ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు. మరి ఇల్లు లేని వారికి ఖచ్చితంగా ఇల్లు కూడా అందరికి ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఈ పేస్ లో కొంతమందికి ఇస్తాం. ఇంకా 2-3 పేసులు తీసుకొని నారాయణపూర్ గ్రామంలో ప్రతి బీద వారికి ఇల్లు వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆ రోజే చెప్పినాం. ప్రతి ఊర్లో హనుమాన్ గుడి లేని ఊరు ఏ విధంగా అయితే ఉన్నదో, గుడి ఉన్నటువంటి ఊరు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు కూడా ఆ విధంగానే ఉండాలి. ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉండాలి, అదే మన లక్ష్యం అని చెప్పినాం. దాంట్లో అదే సంకల్పంతో ఒక్కొక్కటి ఆర్థికంగా అయితే ఇబ్బంది ఉన్నాం. ధనిక రాష్ట్రాలున్నా 8 లక్షల కోట్ల అప్పు చేసి మనకి ఇచ్చిన ఆ రోజు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటి అన్ని సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటూ ఆ రోజు మనం కూడా చెప్పినాం. రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. ఈ రోజు సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నాం. మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్ అని చెప్పినాం. ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు దేశంలో మన తెలంగాణలో ఒకరోజు మన తాను పండించినటువంటి ధాన్యం ఒకరోజు భారతదేశానికి సరిపోకుండా ఈ రోజు భారతదేశానికి ఆహారం అందించే గురుతరమైనటువంటి ఈ రోజు ధాన్యం దేశానికే సరిపడిన ధాన్యం మన తెలంగాణ పండిస్తున్నట్టే మనం ఎంత రైతాంగం ముందుకెళ్ళిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కావాల్సిన సమాచారం మీరు ఇవ్వండి, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఫామ్ కూడా ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఇచ్చే బాధ్యత. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఎలక్షన్లు వస్తే ఆ రోజు అరే నా పేరు ఎల్లయ్య ఉండేది ఇంకా ఎల్లప్ప పడ్డది, మల్లప్ప ఉండే మల్లప్ప పడ్డది, చాలా తప్పులు చూస్తాం మనం. ఇప్పుడు ఆ ఓటర్ లిస్ట్ ఎలక్షన్ తప్పులే చూసుకుంటున్నాం. అవన్నీ కూడా తప్పులు సవరణ చేసుకోవాలంటే మనకే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ లో మీరే చెప్తే వాళ్ళు రాస్తారు. బిఎల్ఓలు మీ పేరు చిన్నగా చెప్పండి, ఒక మంచి ఫోటో ఇవ్వండి. ఇంతకుముందు మనం ఐడి కార్డు 5 లక్షల కార్డు ఇస్తే అది దయాల కార్డు అని చెప్తా ఉంటుంటే, కార్డు బాగాలేదు అది దయాల కార్డు ఇతేతుందని చెప్పుకుంటుంటే, ఆ దయాల కార్డు పోయి వల్ల మీ ఫోటోతో మంచి పేరు రావాలి, మంచి ఫోటో రావాలంటే మీ ఫోటో ఒక మంచి కలర్ ఫోటోలో మీకు కావాల్సినటువంటి ఫోటో మీరు ఒకటి ఇవ్వండి. సేమ్ అదే ఫోటోతోని కొత్తగా ఐడి కార్డు ఇప్పించే బాధ్యత కూడా ఇప్పుడు గవర్నమెంట్ గా మేము తీసుకోండి. ఖచ్చితంగా మీకు అందరికి ఇప్పించే బాధ్యత మేము చేస్తాం. ఖచ్చితంగా ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి హక్కు, దాన్ని నిరూపించుకోవడం, దాన్ని ఖచ్చితంగా దీంట్లో రాసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ డెవలప్మెంట్ లో ఇంకా 2 బాణాలు అడిగిన రాజు ఖచ్చితంగా నా బాణాలు గురిద్దాం. అమ్మ పోచమ్మ గురికి ఒక రోడ్డు కూడా అడిగింది. ఖచ్చితంగా సీసీ రోడ్డు దానికి ఎంత అవుతుందో ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాడు, అది కూడా ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా కూడా గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇంకా ఇప్పటికే ఒక బిల్డింగ్ అడిగారు, 2 బిల్డింగ్లు అడిగారు. ఆల్రెడీ 10 లక్షల రూపాయలతో ఒక బిల్డింగ్ శాంక్షన్ కూడా ఇచ్చినాం. ఆ 2లో ఒక బిల్డింగ్ వాళ్ళకి కట్టి దాంట్లో ఇవ్వండి, ఇంకొక బిల్డింగ్ కూడా ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా గ్రామానికి నారాయణపూర్ అంటే కావాల్సినటువంటి ఈ గ్రామానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని అన్ని విధాల అన్ని రంగాల్లో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నారాయణ